వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కీలక ముందడుగు సాధించింది. ఆ దర్యాప్తులో ఎవరైతే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారో పహల్గామ్‌లో బైసరన్ వ్యాలీలో జరిగిన ఆ ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాద దాడి జరిగే కంటే ముందు రోజు ఎవరైతే ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారో వాళ్ళను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. పర్వేజ్ అహ్మద్ అండ్ బషీర్ అహ్మద్. ఈ ఇద్దరు వ్యక్తులు బైసరన్ వ్యాలీకి సమీపంలో పార్క్ హిల్ ప్రాంతంలోని ఒక టెంపరరీ హట్‌లో, ఒక గుడిసెలో టెంపరరీ ఈ సీజనల్ హట్లు ఉంటాయి కదా! టెంపరరీ హట్‌లో వాళ్ళని దాచారు. వాళ్ళకి సంబంధించి అన్ని ఫుడ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి తాగడానికి నీళ్లు కావచ్చు, అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఎంతమంది పర్యాటకులు ఉన్నారు, ఎప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ లేకుండా ఉంటాయి, ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, అక్కడున్న పరిస్థితులు ఏంటనే విషయం వీళ్ళు బయటికి రాకుండానే, ఉగ్రవాదులు బయటికి రాకుండానే వీళ్ళు సంపూర్ణ సమాచారం, అక్కడున్న స్పాట్ సమాచారం మొత్తం వీళ్ళు ఉగ్రవాదులకు అందించారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వాళ్ళను నిన్ననే జమ్మూ కోర్టులో వాళ్ళను హాజరుపరచడం జరిగింది. జమ్మూ కోర్టు ఇచ్చే తీర్పును బట్టి వాళ్ళకు శిక్ష పడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా! ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గర తలదాచుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశాలను ఒకసారి చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులు పహల్గామ్ అటాక్. పర్వేజ్, బషీర్. ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గర ముగ్గురు వ్యక్తులు వీళ్ళ దగ్గర హషీం మూసా అలియాస్ సులేమాన్, ఇంకోని పేరు అలీబాయ్, ఇంకోని పేరు అదిల్ హుస్సేన్. ఈ ముగ్గురు తీవ్రవాదులు వీళ్ళిద్దరి ఆశ్రయం పొందారు పహల్గామ్ అటాక్ చేయడానికి. ఈ ముగ్గురు ఉగ్రవాదుల్లో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారు కదా, ఫస్ట్ ఇద్దరు వీళ్ళిద్దరు టీఆర్ఎఫ్, లష్కరే తోయిబా. ఈ ముగ్గురు వ్యక్తులు లష్కరే తోయిబాకు సంబంధించిన సంస్థ, ముసుగు సంస్థ ఏదైతే ఉందో టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫోర్స్, ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు. అయితే ఇక్కడ ఆదిల్ హుస్సేన్ అనేటోడు వీడు లోకల్ ఆపరేటివ్, అంటే వీడు లోకల్గానే ఉంటాడు. లోకల్గానే ఉండి ఈ ఉగ్రవాద టీఆర్ఎఫ్ ఏదైతే ఉందో, ది రెసిస్టెంట్ ఫోర్స్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కోసం వీళ్ళు లోకల్గా ఉండి ఉగ్రవాద సంబంధిత అటాక్లు ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత ఈ ఆదిల్ హుస్సేన్ నాడిది. ఈ అలీబాయ్ను సులేమాన్ వీళ్ళిద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులని. వీళ్ళు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులని తెలిసి కూడా ఎవడు ఈ పర్వేజ్ అనేటోడు, బషీర్ అనేటోడు వీళ్ళిద్దరికీ ఆశ్రయం కల్పించిండు. మన సాధారణంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తారు వీళ్ళు? అక్కడ ఉన్న వ్యక్తులు పహల్గామ్ అటాక్ సంబంధించి ఎందుకు ఆశ్రయం కల్పించారనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తే ఎందుకు ఆశ్రయం కల్పించారనేది స్పష్టంగా తెలియనప్పటికీ, బయటకు రానప్పటికీ, అయితే డబ్బు కోసం ఒకటి బెదిరింపు, నిన్ను చంపేస్తాం, మీ కుటుంబాన్ని చంపేస్తాం, మొత్తం మిమ్మల్ని లేకుండా అంతం చేస్తామని బెదిరించినప్పుడు ఆశ్రయం కల్పించడం ఒకటి. రెండు, డబ్బులు ఆశ చూపి, మీరు మాకు ఒకరోజు 2 రోజులు ఆశ్రయం కల్పిస్తే మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇంత డబ్బు ఇస్తాం అని చెప్పడం రెండోది. మూడోది ఎందుకు ఆశ్రయం కల్పిస్తారు అంటే ఈ ఉగ్రవాద ఎజెండా, ఈ ఆశ్రయం కల్పించే వారి ఎజెండా ఒకటే అయినప్పుడు ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో ఆ సానుభూతి పరులు కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉరీ ఘటనకు సంబంధించి ఆ సమయంలో కూడా కొంతమంది ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ముంబై బాంబు పేలుళ్లకు సంబంధించి కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించారు. ఈ ఆశ్రయం కల్పించిన సందర్భాలలో కొంతమంది సానుభూతి పరులు, ఎవరైతే ఉగ్రవాద సానుభూతి పరులు ఉంటారో, స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు సానుభూతి పరులు, వాళ్ళు ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. ఇంకొంతమంది భయానికి, ఇంకొంతమంది డబ్బుకు. ఇట్లా ఈ 3 కారణాల వల్ల వీళ్ళకు ఆశ్రయం కల్పించే పరిస్థితి ఉంటుంది. ఈ పర్వేజు, బషీర్ ఇద్దరిని ప్రస్తుతం జమ్మూ కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరచడం జరిగింది. వీళ్లకు అన్లాఫుల్ యాక్ట్ 1967 ప్రకారం వీళ్ళకు 7 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకు ఏ శిక్ష పడుతుంది, ఎంతకాలం శిక్ష పడుతుంది అనేది ఉగ్రవాదులు ఎవరైతే ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు వాళ్ళు సృష్టించిన మారణహోమం, దానివల్ల జరిగిన నష్టం అంచనాను బట్టి వీళ్ళకి శిక్ష పడే అవకాశము ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు ఇప్పటివరకు అయితే పట్టుకోలేకపోయింది. వాళ్ళు ఇంకా పరారులోనే ఉన్నారు. వాళ్ళు కిష్ట్వారా ప్రాంతంలో మే 22న ఒక ఎన్కౌంటర్ జరిగింది. మే 22న ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్లో వీళ్ళు తప్పించుకొని పారిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయారనేది ఒకవైపు వినిపిస్తున్న వాదన అయితే లేదు. వాళ్ళు త్రాల్ అటవీ ప్రాంతంలో వాళ్ళు దాక్కున్నారు. ఎట్లాంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వాడట్లేదు. వాళ్ళు ఎప్పుడు ఏ కమ్యూనికేషన్ వాడినా దొరుకుతారు. మన భద్రతా బలగాలు వాళ్ళని పట్టుకొని చంపేస్తాయన్న
భయంతో వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వాడకుండా త్రాల్ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు, ఎక్కడో రహస్య ప్రాంతంలో ఉన్నారనేది ఇంకొక వాదన మనకు బయటకు వినిపిస్తుంది. మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే దాదాపు మరో 10 మంది వరకు గాయాల పాలైన పరిస్థితి. ఆ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఆ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్‌ని దాని బాధ్యత చేస్తూ పాకిస్తాన్‌కి సంబంధించి ఉగ్రవాద సంస్థలు పాక్ ఎట్లా పెంచి పోషిస్తుందో, ఇట్లా అటాకులు చేస్తుందనే దాన్ని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టడం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. దాదాపు భారత్ సంబంధించిన బ్రహ్మోస్ క్షిపణులు పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. టెర్రరిస్టు క్యాంపులను మొత్తం దాదాపు 9 నుంచి 11 వరకు టెర్రరిస్ట్ క్యాంపులను లేపడేసింది. ఇట్లా కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ ఉగ్ర దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్‌లో లేపేయడమా, లేదంటే ప్రాసిక్యూట్ చేయడమా, కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళకు ఎవరైతే మనకు ముంబై బాంబు పేలుల్లో మన దగ్గర అటువంటి ఉరి వేసిన వ్యక్తి ఉన్నారో కసబ్, అట్లనే వీళ్ళకు కూడా ఉరి వేసే ప్రాసిక్యూట్ చేసి ఉరి వేయడమా, లేదంటే ఎన్కౌంటర్‌లో లేపేయడమా, అది జరిగినప్పుడు మాత్రమే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని మనం ఆశించవచ్చు. అయితే ఈ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు? సులేమాన్, అలీబాయ్, ఆదిల్ హుస్సేన్. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి ఒక్కొక్కరి తల మీద 20 లక్షల రివార్డు ఉంది. వీళ్ళ గురించిన సమాచారం ఇచ్చినా, వీళ్ళను పట్టించిన వారికి దాదాపు 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించడం జరిగింది. పర్వేజ్ బషీర్ ఎవరైతే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారో వాళ్ళను ఎన్ఐఏ కోర్టులో సమర్పిస్తున్న కొన్ని విజువల్స్ ఉన్నాయో వాటిని చూద్దాం. వెహికల్ నుంచి తీసుకొస్తున్నారు. జమ్మూ కోర్టులో సమర్పించడానికి ఇద్దరు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇట్లాంటి తాత్కాలికమైన టెంట్ హట్లోనే ఏది పార్క్ హిల్ ప్రాంతంలో బైసన్ వ్యాలీ పక్కన సమీపంలో ఇట్లాంటి పార్క్ హిల్ ప్రాంతంలోనే ఈ ఉగ్రవాదులు ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మొత్తానికి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను, పర్వేజ్ను, బషీర్ను, ఇద్దరు వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వాళ్ళకు శిక్ష కనుక వేస్తే 7 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఏది టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించినటువంటి ఘటనలు, ఊరి ఘటన కావచ్చు, ముంబై బాంబు దాడికి సంబంధించి కావచ్చు, అంతకుముందు జరిగిన ఇట్లాంటి దాడుల ముందు ఎవరైతే ఆశ్రయం కల్పించారో వాళ్ళకు కూడా ఇప్పటికే చాలా మందికి శిక్షలు పడ్డాయి. అదే శిక్షలు ఇప్పుడు ఇది తీవ్రత పెద్దది కాబట్టి 26 మందిని అత్యంత దారుణంగా చంపే తీవ్రత కాబట్టి వీళ్ళకు శిక్ష కూడా ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.